పైసలనెవలన్నా ఎంత పైలంగా దాసుకుంటారుల్లా? బ్యాంకులనో లేకపోతే ఇంట్లున్న బీరువాలనో సందుగులనో దాచిపెట్టుకుంటారు. కానీ ఒక పెద్ద మనిషి ఇంట్లో ఏడ జాగలేనట్టే గీ కాటన్ డబ్బాల దాచిపెట్టిండట. 10,000 కాదు, 50,000 కాదు, మొత్తం 10 లక్షల రూపాయలను దాచిపెట్టుకున్నాడట దుకాణంలున్న కాటన్ డబ్బాల్నే. ఇంట్లోనే ఆటోమొబైల్ సామాన్లు అమ్మే దుకాణం పెట్టుకున్నాడట గీ పెద్ద మనిషి. అయితే కొడుకు పెళ్లి పెట్టుకున్నామని చెప్పి 10 లక్షలు జమ చేసిండో లేకపోతే అప్పే తెచ్చిండో గాని దుకాణంలున్న గీ అట్టపెట్టెల దాచిపెట్టిండట. గిప్పటి జమానాల బ్యాంకు లాకర్ల పెట్టిన సొమ్ముల్నే మాయం చేస్తున్నారు కొందరు బద్మాషుగాన్లు. గసొంటిది ఉత్తిగా అట్టపెట్టెలేసిన సొమ్ములను చూసినోళ్ళు ఇడిచి పెడతారా? దుకాణంలో పనిచేసేటోళ్ళేనో లేకపోతే ఎవరన్నా సామాన్ల కోసం దుకాణంలోకి వచ్చినోళ్ళే తీసిండ్రా తెలియదు గాని 10 లక్షల రూపాయలు మాయం చేసిండ్రట. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగింది ఇది. ఈ ఎంబటే గీ ముచ్చట పోలీసోళ్ళ కంప్లైంట్ చేసే వరకు ఆళ్ళొచ్చి కేసు బుకింగ్ చేసి దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. దుకాణంలో సీసీ కెమెరాలు కూడా లేవట. అయినా 10 లక్షల రూపాయలను గిట్ల ఏడ పడితే ఆడ పెడతారా అనుల్లా? కొడుకు లగ్గానికని 10 లక్షలు దాచి దాచి ఆఖరికి దొంగల పాలు చేత్తివి కదా పెద్ద మనిషి.